రిజిస్ట్రేషన్లో జాప్యంపై ఏపీలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. స్లాట్ బుకింగ్ సేవలను అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. స్లాట్ బుకింగ్ అవగాహన కరపత్రాన్ని, పోస్టర్ను మంత్రి సత్యప్రసాద్ ఆవిష్కరించారు. ఏపీలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ సులభతరం కానుంది. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు మరింత చేరువ చేసేందుకు స్లాట్ బుకింగ్ సేవలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించామని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా సమయానుగుణంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. స్లాట్ ఆధారిత అపాయింట్మెంట్లు మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తాయన్నారు. 26 జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో, రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. దశల వారీగా మొత్తం 296 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోనూ ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇప్పటికే గాంధీనగర్, కంకిపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేశామని, ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా ఆన్లైన్ లో డేటా ఎంట్రీ చేసి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుని ఫీజు కూడా కట్టేసి ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు వచ్చిన 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుందన్నారు. ఒకవేళ స్లాట్ బుకింగ్ చేసుకోలేకపోయిన వారు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు వస్తే సాయంత్రం 5 గంటల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. సెలవు రోజుల్లో కూడా 5,000 రూపాయల ప్రత్యేక ఫీజు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పారు. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా వరుసగా వచ్చిన 3 రోజుల సెలవుల్లో దాదాపు 74 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఆదాయం లభించిందన్నారు. పేద ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి అరాచకాలకు వెళ్ళిందో మనం చూసాం. భూమి విషయాల్లో అన్ని వివాదాలు, దొంగ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవటం, అలాగే ఎవరి భూమి కడితే ఇంకోటి చేయటం, ఈ రోజు గ్రీవెన్స్ ఇన్ని లక్షలు వస్తున్నాయంటే గత ప్రభుత్వం ఒక వైఫల్యం. చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా చేయాలి, తప్పకుండా ఎక్కడ కూడా భూ వివాదాలు లేకుండా అన్ని గ్రీవెన్స్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి ప్రతి వారం ఒక రివ్యూ పెట్టుకుంటా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం గ్రీవెన్స్ 60-70% కేవలం ల్యాండ్ రిలేటెడ్ వస్తా ఉన్నాయి. అలాంటి రాకుండా ఉండటం కోసమే ఎన్ని రిఫార్మ్స్ చేస్తున్నాం, డిజిటలైజేషన్ చేస్తా ఉన్నాం. ఈ రోజు స్లాట్ బుకింగ్స్ తో పాటు అది QR కోడ్ ద్వారా చేసుకునే విధంగా గత ప్రభుత్వం అన్ని ఇప్పుడు ఫ్రీ హోల్డ్ చేశారు. ఫ్రీ హోల్డ్ లో కూడా అన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ రోజు మేము ఫ్రీ చేస్తే మొత్తం 500 కోట్లు దానికంటే డబుల్ ట్రిపుల్ వస్తాయి మాకు. కానీ పారదర్శకంగా చేయాలి, పేదలకు న్యాయం జరగాలి, ఎవరికి న్యాయంగా హక్కు వాళ్ళకి హక్కు కలిపి ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప డబ్బుల కోసం గడ్డి తినే ప్రభుత్వం ఇది కాదు. తప్పకుండా రెవెన్యూ మెరుగుదల ఉంటుంది, గత ప్రభుత్వం కంటే మెరుగుదల ఉంటుంది. కానీ అది న్యాయపరంగా ప్రజల శ్రేయస్సు కోరే విధంగా ఉంటుంది, వ్యాపారస్తుల యొక్క శ్రేయస్సు కోరే విధంగా ఉంటుంది. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న, భూ యజమానులకు ఇబ్బందిగా ఉన్న నాలా యాక్ట్ ను రద్దు చేస్తున్నామన్నారు. నాలా యాక్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు ఏవైనా బకాయిలు, అపరాధ రుసుములు ఉంటే 1 టైం సెటిల్మెంట్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం భూ అరాచకాలు చేసిందని, ఫ్రీ హోల్డ్ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. డబ్బు కోసం గడ్డి తినే ప్రభుత్వం తమది కాదన్నారు. పేదల అభ్యున్నతితో పాటు అభివృద్ధిని కూడా సాధిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటామని మంత్రి అనగాని స్పష్టం చేశారు.